వెపన్ సెగ్మెంట్ లో K9 వజ్రా టీ కొరియన్ ఫీల్డ్ గన్ గురించి మనం మాట్లాడాలి సార్. ఇది ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. సో K9 వజ్రా టీ కొరియన్ ఫీల్డ్ గన్ వివరాలు ఏంటి, ఇది ఎప్పటి నుంచి వినియోగంలో ఉంది, అండ్ భారత త్రివిధ దళాలకు ముఖ్యంగా భారత సైనికులకి ఎలా తోడ్పాటును అందించింది, యుద్ధాల్లో ఎలాంటి పాత్ర వహించింది? బేసిక్ గా ఇది 152x52 mm గన్స్ ఇవి. అంటే మన గతంలో బోఫోర్స్ గన్స్ అని చెప్పుకునే వాళ్ళం కదా, ఆ కేటగిరీ చెందింది. కాకపోతే ఇది ఒక ప్లాట్ఫామ్ ఇది ఉంటుంది. బోఫోర్స్ గన్స్ ఏంటంటే టోడ్ గన్స్, అది దానికి వీల్స్ ఉంటాయి కానీ దీనికి ఇంజిన్ ఉండదు. ఎవరో తోసుకుంటూ రావాలి, తీసుకొచ్చి పెట్టిన తర్వాత అక్కడ ఫైర్ చేస్తూ ఉండేవాళ్ళు. మనం కార్గిల్లో చూసాం కదా, ఫేమస్ గా మనకు బర్ఖాద్ దాని పక్కన నిలబడి చోలు మూసుకొని ఆవిడ కవరేజ్ చేసింది. అటువంటి 155 mm గన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గన్స్ ని ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టి దాన్ని ఆపరేట్ చేసినటువంటి ఈ సిస్టమ్ ఇదంతా కూడా. అది K9 పేరిట సిరీస్ లో మనకు సౌత్ కొరియాలో వాళ్ళు తయారు చేశారు. నార్త్ కొరియా తోటి కొంత ఫైరింగ్ యుద్ధం వచ్చినప్పుడు వీళ్ళు దాన్ని తయారు చేసుకున్నారు. సౌత్ కొరియాలో ఇంజనీరింగ్ నిజంగా మనం సౌత్ కొరియా గురించి చాలా తక్కువ ప్రపంచంలో అందరికీ తెలుసు. అందరూ అమెరికన్, తర్వాత రష్యా, చైనా వీళ్ళ యొక్క వెపన్స్ గురించి అందరికీ తెలుసు. కానీ సౌత్ కొరియా వాళ్ళు ఈరోజు అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళ సొంత ఎయిర్ క్రాఫ్ట్ అయినా. ఇంకా మనం తేజస్ కోసం మనం కష్టపడుతున్నాం కానీ వాళ్ళు తేజస్ కంటే కూడా ఇంకా నెక్స్ట్ జనరేషన్ లో ఉన్నటువంటి ఎన్నో ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళు ఆల్రెడీ తయారు చేసుకున్నారు. అలాగే మనం చూస్తే కనుక మనం దీనికి సంబంధించి మన వాటర్ మీద ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ అని తయారు చేసుకున్నారు. లేటెస్ట్ అమెరికా వాళ్ళకి అప్రూవల్ ఇచ్చింది, న్యూక్లియర్ పవర్డ్ సబ్మరీన్ తయారు చేసుకోవడానికి వాళ్ళకి అప్రూవల్ ఇచ్చింది. ఇటువంటి ప్లాట్ఫామ్స్, గన్స్, తర్వాత మనకు పర్సనల్ వెహికల్స్, ఫీల్డ్ గన్స్ చాలా వాళ్ళు తయారు చేసుకోగలుగుతున్నారు. ఇంజనీరింగ్ ప్రెసిషన్ వాళ్ళ దగ్గర ఉంది. చాలా మోస్ట్ మోడర్న్ ప్రెసిషన్ తో కొట్టగలిగిన కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది. ఈ K9 సిరీస్ ని మనం టెస్ట్ చేసినప్పుడు, ఫీల్డ్ ట్రయల్స్ చేసినప్పుడు మనం పెట్టిన కండిషన్స్ అన్ని కూడా తట్టుకున్నటువంటి ఏకైక ఇంటర్నేషనల్ గన్ ఇదే. మనకు -50°C మనకు ఇక్కడ రాజస్థాన్ లో దాన్ని వాడగలగాలి. అలాగే మనకు -20°C లదాఖ్ లో అది తట్టుకోగలగాలి. ప్లస్ విపరీతంగా వర్షం వస్తున్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు అక్కడ తట్టుకోగలగాలి. గన్లో బ్యారెల్లోకి నీళ్లు వెళ్ళిపోయాయంటే, వర్షం నీళ్లు వెళ్ళిపోతే కనుక అది పని చేయకపోతే ఏమవుతుంది. కాబట్టి ఇటువంటి కండిషన్స్ తట్టుకొని ఆపరేట్ చేయగలిగింది మనకు కావాలి అని అడిగినప్పుడు సౌత్ కొరియా నుంచి మనం తీసుకున్నాము. ఫీల్డ్ ట్రయల్స్ అన్నిట్లో కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ గా ఉన్నటువంటి గన్ ఇది. ఆ ప్లాట్ఫామ్ కూడా షూట్ అండ్ స్కూట్ ప్లాట్ఫామ్ అది. అంటే ఒకసారి షూట్ చేసిన తర్వాత శత్రువు దీని యొక్క ట్రెజెక్టరీ ప్లాన్ చేసి ఎక్కడి నుంచి వచ్చిందని అక్కడ మళ్ళీ వాడు ఎదురుదాడి చేయొచ్చు. అందుకని షూట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాడి షెల్ వచ్చి పడేసరికి అక్కడ ఏమీ ఉండదు అక్కడ. సో అటువంటి కెపాసిటీ ఉన్నటువంటిది ఇది. మనకు చైనీస్ SH-15 పాకిస్తాన్ డిప్లాయ్ చేస్తోందని గత శాతంలో మనం డిస్కస్ చేసాం. అది ఆఫ్ కోర్స్ 72 కిలోమీటర్స్ దాకా కొట్టగలిగింది, ఇది 40 కిలోమీటర్స్ దాకా కొట్టగలిగింది. బట్ ఈ స్కూట్ అండ్ షూట్ కెపాసిటీ ఉన్నటువంటి గన్ ఇది. దీన్ని మనం ఆఫ్ కోర్స్ ఇది 1000 హార్స్ పవర్ ఉన్నటువంటి ఇంజన్ వాళ్ళు దాంట్లో పెట్టారు కాబట్టి దీని యొక్క లీథాలిటీ విపరీతంగా ఉంటుంది. ప్లస్ దీని మీద ఏమైనా దాడి జరిగితే ఆ దాడిని తట్టుకునే కెపాసిటీ కూడా దీన్ని చూసామంటే కనుక చాలా అద్భుతం. ఇది 14.5 mm ఆర్మర్ పియర్సింగ్. అంటే మనకు మామూలుగా పెద్ద పెద్ద స్నైపర్ రైఫిల్స్ కానీ గన్స్ కానీ కొడితే కూడా దీనికి ఏమీ అవ్వదు. అటువంటిది 152 mm షెల్ దీని మీద పడి స్ప్లింటర్ పేలినా కానీ కూడా తట్టుకోగలిగినటువంటి ప్లాట్ఫామ్ ఇది. అంటే ఒకటి కొట్టడమే కాదు, ఆఫెన్సివే కాదు, ఈవెన్ డిఫెన్సివ్, దీని మీద దాడి చేసినా కానీ తట్టుకోలే కెపాసిటీ చాలా అద్భుతంగా పెట్టారు దీనికి. ప్రస్తుతానికి 300 యూనిట్స్ భారత ప్రభుత్వం దీన్ని ఆర్డర్ ఇచ్చింది. అండ్ 100 ఆల్రెడీ ఫస్ట్ డెలివరీ అయిపోయినాయి. 200 సెకండ్ ఆర్డర్ ఇప్పుడు నడుస్తోంది. 3వ ఆర్డర్ కూడా రాబోతోంది. సో 300 ఫీల్డ్ గన్స్ మనం భారత ప్రభుత్వం తీసుకోబోతోంది ఫైనల్ గా ఇవన్నీ కూడాను. సో ఇది మనకు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి మనకు రష్యన్ మేడ్ కానీ స్వీడిష్ మేడ్ బోఫర్స్ కానీ వీటిని మినహాయిస్తే కనుక అమెరికా నుంచి కూడా 777 గన్స్ తెచ్చుకున్నాము. సో అన్నిటికంటే ఎక్కువ సంఖ్యలో మనకు కొరియన్ ప్లాట్ఫామ్స్ మనం ఇది తీసుకోబోతున్నాం ఇది. కాబట్టి దాని పేరే వజ్రా అని పెట్టాం మనం. అఫ్ కోర్స్ కొరియన్ పేరు ఏదో ఉండొచ్చు, మనం దానికి వజ్రా అని పేరు పెట్టుకున్నాం మనం. ఇది ఒక లీథల్ ఫ్రంట్ లైన్ గన్ మనకు. అది చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, 2 ఫ్రంట్స్లోనూ కూడాను మనకు మంచి రిజల్ట్స్ ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వెపన్. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఈ స్కీమ్స్లో లైసెన్స్ ప్రొడక్షన్ మన దేశంలో చేస్తున్నాము. LNT వాళ్ళు తయారు చేస్తున్నారు.
అఫ్ కోర్స్ ప్రస్తుతానికి ఇంకా ఎక్స్పోర్ట్లో కూడా దిగలేదు కానీ బట్ ఎక్స్పోర్ట్ కూడా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. మనకు కావాల్సినవన్నీ సప్లై అయిపోయిన తర్వాత నెక్స్ట్ అఫ్ కోర్స్ ఎక్స్పోర్ట్ కూడా వెళ్ళబోతున్నారు. సో ఈ K9 వజ్రా టీ అన్నది మన నెక్స్ట్ జనరేషన్ మనకు దీని ఏమంటారంటే బోఫర్స్ గన్స్ అని చెప్పొచ్చు, లేదా మనకు హావిట్జర్ గన్స్ అని చెప్పొచ్చు. సో అది మన టెక్నాలజీ అబ్జార్ప్షన్ మనం చేసుకోగలుగుతున్నాము. కొరియా భారతదేశం యొక్క అనుసంధానం వల్ల ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ మన దగ్గర ఉంది.